ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముందుగా ఇక్కడ చేరినటువంటి గురువుల, మఠవాసుల, కుటుంబ సభ్యుల, విశ్వాసులందరి తరపున భాను ప్రకాష్, లూసీ ప్రవళిక మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం గట్టిగా చప్పట్లతో వారిని మనసారా అభినందించుదాం. ఈ మంగళకర సమయంలో తల్లి దేవమాతను స్మరించుకుంటూ ఈ యొక్క అతి కొద్ది సమయంలో భార్యాభర్తలు కాబోతూ ఉన్న ఈ దంపతుల కొరకు మంగళవార్త జపమును భక్తితో విశ్వాసంతో జపించుదాం. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమున ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మాతరగు ప్రార్థించండి. ఆమేన్. మరి ముఖ్యంగా భాను ప్రకాష్, లూసీ ప్రవళిక, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వినినా వినకపోయినా కొద్ది సమయం 10 నిమిషాలు మీరు వింటారని ఆశపడుతున్నాను. మీ ఇద్దరు మాత్రం అన్ని ఆలోచనలు పక్కన పెట్టి ఈ 10 నిమిషాలు వింటారు అని ఆశపడుతూ ఉన్నాను. ముఖ్యంగా 3 విషయాలు, ఎక్కువ ఏం చెప్పను, 3 విషయాలు: ప్రార్థన, ప్రేమ, పరస్పర అవగాహన. ఈ 3 అంశాలు వివాహమైనటువంటి మీరైనా, వివాహపు అంతస్తులో ప్రవేశిస్తూ ఉన్నటువంటి మీ ఇద్దరు, ఈ 3 అంశాలు చాలా ముఖ్యం. వివాహ బంధానికి, ఆ బంధం బలంగా పటిష్టంగా ఉండటానికి ఈ 3 చాలా కీలకం. ప్రార్థన, మొట్టమొదటిగా ప్రార్థన. 24 గంటల్లో గంటల తరబడి నేను మిమ్మల్ని చేయమని చెప్పట్లా. 24 గంటలు, కనీసం 24 నిమిషాలు ఏదో ఒక సమయంలో, ఉదయం లేవగానే రాత్రి పడుకునేటప్పుడు మీ జీవితాన్ని దేవునికి సమర్పణ చేయండి. మీ దాంపత్యాన్ని దేవునికి సమర్పణ చేయండి. ప్రార్థన ఉంటే ఎన్ని గడ్డు పరిస్థితులైనా మీరు ఎదుర్కోగలుగుతారు. ఆ ప్రార్థన జీవితం అనేది ఉంటే గనక ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా సరే మీరు సులువుగా దాటగలుగుతారు. అదే కాకుండా ప్రార్థన కనుక లేదనుకోండి, చిన్న సమస్య వచ్చినా ఆ సమస్య జటిలమవుతుంది, ఆ సమస్య క్లిష్టమవుతుంది. చిన్న సమస్య ఏదేమైనా ఇక్కడ చేరేటువంటి గురువులు కానీ, విశ్వాసులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మేమందరం కోరుకునేది ఒకటే: మీలో ప్రార్థనా జీవితం ఉండాలని, ఆ విశ్వాస జీవితం ఉండాలని, ప్రార్థన ద్వారా ప్రభువుతో మమేకం కావాలి అని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాం. మొట్టమొదటిది. రెండవది ప్రేమ. ప్రార్థన ఒక్కటే సరిపోదు జీవితానికి. ప్రార్థన ఒక్కటే సరిపోదు. ప్రార్థనకు ప్రేమను జోడించాలి. ఖచ్చితంగా ప్రార్థనతో పాటు మీ ఇరువురు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రేమ ఉండాలి మీ మధ్య. ఈరోజు భార్యాభర్తలు విడిపోవటానికి ప్రధాన కారణం పెత్తనం. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చేయాలి అని, నీకంటే నేను గొప్ప అనే ఆలోచన, పెత్తనం చేయాలనే వరవడిలో ప్రేమ లేక వివాహ బంధం విచ్ఛిన్నమవుతుంది. ఈరోజు మనం చూస్తే గనక పునీత జాన్ క్రిసోస్టం గారు, ఈ పునీతుడు వివాహ బంధాన్ని వివరిస్తూ, ఈ లోకంలో మీరు ఏ బంధాన్నైనా తీసుకోండి, మీరు ఏ సంబంధాన్నైనా తీసుకోండి, ఏ బంధమైనా, ఏ సంబంధమైనా ఎక్కడో చోట బలహీన పడుతుంది ఖచ్చితంగా. ఏ అనుమానం కూడా లేదు ఇందులో. మీరు వివాహమైన తర్వాత మీ జీవితంలో
పిల్లలు వచ్చిన తర్వాత మీరు పిల్లల్ని ప్రేమిస్తారు, కానీ వాళ్ళు ఎదిగిన తర్వాత మిమ్మల్ని వదిలిపెడతారు. ఖచ్చితంగా వదిలిపెట్టక తప్పదు. వాళ్ళకు వివాహమైన తర్వాత వాళ్ళ భర్త కానీ వాళ్ళ భార్య వాళ్ళు ముఖ్యం తల్లిదండ్రుల కంటే కూడా. అంటే వదిలిపెడతారు అని నేను చెప్పట్లా, కొంత బలహీన పడుతుంది, కొంత తప్పనిసరిగా ఏ బంధమైనా బలహీన పడుతుంది. ఎన్నటికీ బలహీన పడనటువంటి బంధం, ఎన్నటికీ పటిష్టంగా దృఢంగా ఉండేటటువంటి బంధం ఏదైనా ఉంది అంటే కట్టె కాలే వరకు, మీలో శ్వాస ఉన్నంత వరకు బలంగా ఉండేటటువంటి బంధం ఏదైనా ఉంది అంటే భార్యాభర్తల బంధం. ఎన్నటికీ ఎప్పటికీ చెరగనటువంటి బంధం, చెడిపోయినటువంటి బంధం, బలహీనపడనటువంటి బంధం భార్యాభర్తల బంధం. కాబట్టి మీ ఇద్దరిని కూడా ప్రార్థనతో పాటు ప్రేమను జోడించండి. దానికి ప్రార్థన ఒక్కటే కాదు, ప్రేమను జోడించండి. పెత్తనం చేయడానికి ప్రయత్నం చేయమాకండి. పెత్తనం చేయడానికి ఎవ్వరు కూడా ఏ పరిస్థితుల్లో కూడా ప్రయత్నం చేయొద్దు. మీ అందరికీ తెలిసిన ఒక చిన్న సంఘటనే చెప్తాను. భాను ప్రకాష్కి తన స్నేహితులు సలహా ఇచ్చారు, అరే పెళ్ళైన రోజు నుంచే భార్యను అదుపులో పెట్టుకో, అదుపులో పెట్టుకుంటే నీ జీవితం చాలా బాగుంటుంది, అదే అదుపులో పెట్టుకోలేదనుకో నువ్వు కష్టపడతావు అని స్నేహితులు సలహా ఇచ్చారు. సలహా ఇస్తే మనవాడు ఏం చేశాడంటే వివాహమైన మొదటి రోజే లూసీతో ఇదిగో పొద్దున్నే లేచి 5ంటికి లేచి నీళ్ళు పెట్టకపోయావు నీ అంతు చూస్తా. సో ఒకరోజు సహించింది, 2 రోజులు, 3 రోజులు, వారం, 2 వారాలు, 3 వారాలు చూసింది చూసింది చూసింది. ఒకనాడు తెగించేసి పెట్టకపోతే ఏం చేస్తావు, పెట్టకపోతే ఏం చేస్తావు, ఏముంది సన్నియంతో స్నానం చేస్తాను. ఏదైనా సరే పెత్తనం కొంతవరకే, పెత్తనం అనేది కొంతవరకే. అదే మీరు ప్రేమించి చూడండి, మీ జీవితాంతం అసలు ఇబ్బందులు పడరు, ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు పడరు. అందుకని వివాహాన్ని సుఖమయం చేసుకోవటానికి మీరెంత పొందికగా ఉన్నారన్నది ముఖ్యంగా, పొందిక లేని విషయాలకు మీరెలా సర్దుకుంటున్నారు అన్నది ముఖ్యం. అనవసరమైన విషయాలతో దాన్ని రాదాంతం చేసి మీ దాంపత్యాన్ని అనవసరంగా చెడగొట్టుకోకుండా ఎలా అర్థం చేసుకుంటున్నారు అన్నది ముఖ్యం. ఏదేమైనా సరే నేను ఇంటర్నెట్లో చూస్తూ ఉన్నప్పుడు నాకు ఒక మంచి అంశం ఒకటి దొరికింది. ఈ యొక్క ప్రేమ, పెత్తనం కాకుండా ప్రేమ. అబ్బాయి విషయంలో అమ్మాయితో నా అడుగులో నిన్ను అడుగు వేయమన్నది నీకంటే మిన్న అని తెలియచేయటానికి కాదు, నీకంటే గొప్పని అని తెలియజేయడానికి కాదు అడిగేయమనేది. ఎందుకు? లేదా పురుషుణ్ణి అన్న అహంకారాన్ని ప్రదర్శించడానికి కాదు, నా అహంకారాన్ని ప్రదర్శించడానికి కాదు. రాయలో ముళ్ళను తొలగిస్తూ, కష్టాలు కన్నీళ్లు దిగమింగుతూ, ఆందోళనను ఆవేదనను నియంత్రిస్తూ, అవమానాలు అపనిందలు భరిస్తూ, బరువు బాధ్యతలు మోస్తూ, సమస్యలు సంఘర్షణలు చిరునవ్వుతూ అధిగమిస్తూ, వాటి నీడ ఉనికి కూడా నీ దగ్గరకు రాకూడదు అని. నా వెనక నా అడుగులో అడుగు వేయమన్నది ఏదో నీ మీద పెత్తనం చేయడానికి కాదు, నువ్వు నాకంటే చిన్న అని తెలియచేయటానికి కాదు. మరి ఎందుకు అంటే ఏ కష్టం నీ దరి చేరకుండా, ఏనాడు నీకు కన్నీళ్ళు రాకుండా, నీకు తోడుగా నేను ఉంటాను అని తెలియచేయటానికే అని చెప్పి చెప్పబడుతూ ఉంది. అదేవిధంగా అమ్మాయి విషయంలో కూడా, ఇది అబ్బాయి విషయం, మరి అమ్మాయి విషయం చూస్తే గనక దేవుడు మనుష్యుల్లో ఉండలేదు కనుకనే అమ్మాయికి తల్లినిచ్చాడు. తల్లి సదా కొడుకుతో ఉండలేదు కనుకనే భార్యనిచ్చాడు. ఆ భార్య సదా తన ప్రేమతో భర్త మనసులో నిలిచిపోతే గనక, ఆ భార్య సదా తన ప్రేమతో
భార్య మనస్సులో నిలిచిపోతే గనక భార్య ఎలాంటిదంటే దేవుడు, తల్లి ప్రేమ అన్ని కలగలిగితేనే భార్య. దైవత్వం కానీ, తల్లిలో ఉన్నటువంటి ఆ ప్రేమతత్వం కానీ, ప్రేమ ఇవన్నీ కలగలిపితేనే భార్య అని చెప్పబడుతుంది. అందుకని దేవుడిలోని దైవత్వం, తల్లిలోని మాతృత్వం, ప్రేమలోని అమరత్వం ఇవి స్త్రీలో ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇవి అమ్మాయిలో ఉండాలి అని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏది ఏమైనా దయచేసి మీరు ఇద్దరు కూడా చదువుకున్నారు కాబట్టి నేను తక్కువ కాదని పోరాడకుండా, పెత్తనం చేయకుండా ఒదిగి ఉంటాం, ప్రేమించటం నేర్చుకుంటే గనక మీ జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది, మీ జీవితం ఎప్పుడూ హాయిగా ఉంటుంది. ఇంకా చివరిగా పరస్పర అవగాహన, ప్రార్థన, ప్రేమ, పరస్పర అవగాహన. ఈ పరస్పర అవగాహన గురించి చెప్పాలంటే గనక నేను ఎప్పుడూ ఒక ఉదాహరణ చెప్తా. కత్తెర, ఆ కత్తెర మధ్యలోనికి ఒక పేపర్ రావాలంటే కట్ చేసి పడేస్తుంది. ఆ కత్తెర మధ్యలోనికి ఒక వస్తువు రావాలంటే అది కట్ చేస్తుంది. చూడండి, మీ ఇరువురి దాంపత్యంలోనికి లోకంలో అందరూ మంచోళ్ళు ఉంటారని అనుకోదు. లోకంలో దయచేసి లోకంలో అందరూ మంచోళ్ళు ఉంటారని అనుకోవద్దు. అస్సలు ఏ పరిస్థితుల్లో కూడా అందరూ మంచి వాళ్ళు ఉంటారని అనుకోవద్దు. భానుప్రకాష్కి లూసీ గురించి చెడుగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు లోకంలో. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది ఏ రూపంలోనైనా కావచ్చు. అదేవిధంగా లూసీకి కూడా భానుప్రకాష్ గురించి చెడు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అది మీరు గుర్తించి మీ ఇరువురి దాంపత్యంలోనికి మూడవ వ్యక్తి, మీ దాంపత్యాన్ని విడదీయటానికి, మీ వివాహ బంధాన్ని బలహీనపరచడానికి ఎవరు ప్రయత్నం చేసినా మొదట్లోనే, ఒకవేళ భానుప్రకాష్ కనుక నా భార్య గురించి నాకు తెలుసు, లూసీ గురించి నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళు ఎవరైనా రావచ్చు, రెండోసారి మీ దగ్గరికి రానే రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఒకవేళ మీరు అవకాశం ఇచ్చారనుకోండి, విన్నారనుకోండి, మీరు తిరిగి ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోతే, వాళ్ళకి మీరు ఎటువంటి సమాధానం చెప్పకపోతే మరలా 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 దండయాత్ర చేస్తారు. దండయాత్ర ఆపరు. అదేదో మొదట్లోనే లూసీ కూడా భానుప్రకాష్ గురించి ఎవరు చెప్పినా సరే మొదట్లోనే భానుప్రకాష్ గురించి నాకు తెలుసు, నా భర్త గురించి నాకు తెలుసు అంటే ఇంకా రెండోసారి రారు. ఆ చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు రెండోసారి రారు, అసంభవం. అది ఏదైనా మొదట్లోనే మీరు కట్ చేసి పడేయండి. మొదట్లోనే సాతాను ఎప్పుడు ఎవరిని ఎలా ఉపయోగించుకుంటుందో తెలియదు. వాళ్ళు మీ కుటుంబ సభ్యులే కావచ్చు, కొన్ని సందర్భాల్లో వాళ్ళు మీ స్నేహితులే కావచ్చు, కొన్ని సందర్భాలలో మీరు ప్రేమించినటువంటి వాళ్ళే కావచ్చు. మీరు పచ్చగా ఉంటే ఓర్వలేనటువంటి వాళ్ళు. ఏ పరిస్థితుల్లోనైనా సరే తగ్గుంటాం, ఏమాత్రం కూడా చెడు కాదు. అందుకనే ఒక విషయం ఏంటి అంటే, నేను తగ్గుతున్నాను అంటే తప్పు చేశానని కాదు, నన్ను నేను తగ్గించుకుంటున్నాను అంటే, ఇప్పుడు భాను తగ్గాడంటే భాను ఏదో తప్పు చేశాడని కాదు, లూసీ తగ్గటం అంటే లూసీ ఏదో తప్పు చేసిందని కాదు. బంధానికి విలువ ఇస్తున్నారు కాబట్టి తగ్గుతున్నారు. ఆ బంధాన్ని బలోపేతం చేసుకోవటానికి, ఆ బంధాన్ని బలహీనపరచకుండా చేసుకోవటానికి మీరు తగ్గుతున్నారు. తగ్గటం అనేది గొప్ప వరం. దేవుడు చెప్తున్నారు కదా, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. తగ్గటం అంటే తప్పు చేశామని కాదు, తగ్గటం అంటే ఆ బంధానికి విలువిస్తున్నాము అని చెప్పి గుర్తించటం. కాబట్టి నేను మిమ్మల్ని కోరుకునేది, ప్రార్థించేది ఈ 3 విషయాలు మాత్రం: ప్రార్థన, ప్రేమ, పరస్పర అవగాహన. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మరవద్దు అని చెప్తూ ఉన్నాను. చూడండి, పెళ్లి అనేది అందమైన పూలవనం లాంటిది. ఆ వనంలో మీరు నాటే చెట్లు అందమైన పువ్వులు ఇస్తాయి. కానీ కొన్ని కలుపు మొక్కలు
మంచి చెట్లను నాశనం చేస్తాయి. ఆ వనంలో కొన్ని కలుపు మొక్కలు. పెళ్లి కూడా అంతే, తేడా ఏం లేదు. పెళ్లి కూడా మీ పవిత్ర బంధం ఇతరుల కారణంగా నాశనం కానివ్వద్దు. ఎట్టి పరిస్థితులలో ఇతరుల కారణంగా మీ పవిత్ర బంధాన్ని, దాంపత్యాన్ని నాశనం చేయొద్దు, బలహీనపరచొద్దు. ఈ ఇరువురు కూడా, నువ్వు నాకు చాలా ఇష్టం, నువ్వు నాకు చాలా ప్రత్యేకం, నువ్వంటే నాకు చాలా ప్రేమ అనే నమ్మకాన్ని మీ జీవిత భాగస్వామికి కలిగించాలి. లేకపోతే ఆ బంధంలో జీవం ఉండదు. అందుకనే ప్రియ మిత్రులారా, ముఖ్యంగా మీ ఇరువురికి కూడా రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపాయైన శాశ్వతం కాదు, మనసులోని ప్రేమాభిమానాలే శాశ్వతం. కాబట్టి పోటీ పడాల్సిన అవసరం లేదు. రూపాయి కోసం కానీ రూపం కోసం కానీ పోటీ పడాల్సింది ప్రేమలో, మీరు పోటీ పడాల్సింది ప్రార్థనలో, మీరు పోటీ పడాల్సింది అర్థం చేసుకోవటంలో అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా చివరిగా శిలాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 25:1 దేవుడు చెప్తున్నాడు, 3 కార్యాలంటే నాకు చాలా ఇష్టం. 3 కార్యాలు ఏంటి? భార్యాభర్తలు పొందికగా ఉంటాం, మొట్టమొదటిది. రెండవది, అన్నదమ్ములు ఐక్యమత్యంగా ఉంటాం, రెండవది. మూడవది, ఇరుగు పొరుగు వారు గొడవలు లేకుండా ఉంటాం. చూడండి, దేవుడు కూడా మొట్టమొదటి స్థానం దేనికి ఇచ్చాడు? భార్యాభర్తలకు ఇచ్చాడు. వాళ్ళిద్దరూ పొందికగా ఉండడం చాలా ముఖ్యం. శిలాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 40:23 స్నేహితులు, ఇరుగు పొరుగు వారు కలుస్తుంటే చాలా బాగుంటుంది, చూడటానికి చక్కగా ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి ఉన్నా లేకపోయినా భార్యాభర్తలు కలిసి ఉండటం అవసరం. స్నేహితులు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా, అన్నదమ్ములు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా, భార్యాభర్తలు మాత్రం కలిసి ఉండాలి. అందుకని వాక్యం చెప్పబడుతూ ఉంది, మలాకీ గ్రంథం 2:16 ఇశ్రాయేలు దేవుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, నేను విడాకులను అసహించుకొందును. ఎందుకు దేవుడు విడాకులను అసహించుకుంటున్నాడు? మత్తయి సువార్త 19:6 దేవుడు జతపరిచిన జంటలను మానవుడు వేరు పరపరాదు. కాబట్టి భానుప్రకాష్, లూసీ, నేను చెప్పింది ఎక్కిందో లేదో నాకు తెలియదు, మీ హృదయాల్లోకి వెళ్ళిందో లేదో నాకు తెలియదు. కానీ నిజంగా ఇక్కడ చేరిన మరొక గురువులు, మఠవాసులు, బంధుమిత్రులు, విశ్వాసులు అందరి తరపున మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ దేవదేవుడు ఈ 3 ముళ్ళ బంధం, ఈ 7 అడుగుల సంబంధం, ఈ 100 ఏళ్ల అనుబంధం, త్రియేక సర్వేశ్వరుని ఆశీర్వాదం, 7 దివ్య సంస్కారాల సహకారంతో నిండు 100 ఏళ్ళు మీరిరువురు కూడా సంతాన వరం కానీ, స్నేహితుల ఆదరణ కానీ ఎల్లప్పుడూ సౌఖ్యంగా దేవుని దీవెనతో ఉండాలి అని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను.